తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల స్కూల్స్ ను త్వరలో ప్రారంభించనుంది. ఈ స్కూల్స్ లో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల సొసైటీలకు చెందిన 4 పాఠశాలలు ఈ ఇంటిగ్రేటెడ్ గురుకుల స్కూల్లో ఉంటాయి. ఒక్కో పాఠశాలలో 640 మంది విద్యార్థుల చొప్పున 4 వేర్వేరు బ్లాకులు ఉంటాయి. 4 పాఠశాలల్లో కలిపి మొత్తం 2560 సీట్లు ప్రతి విద్యా సంవత్సరం విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. ప్రతి పాఠశాలలో 30 మంది చొప్పున మొత్తం 120 మంది టీచర్లు ఉంటారు. లైబ్రరీలో 5000 పుస్తకాలతో పాటు 60 కంప్యూటర్లతో కూడిన ల్యాబ్ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. అన్ని తరగతి గదుల్లో డిజిటల్ బోర్డులతో పాటు 900 మంది ఒకేసారి కూర్చుని భోజనం చేసేలా డైనింగ్ హాల్ నిర్మించనున్నారు. సమీకృత గురుకులాల నమూనా ఆవిష్కరణ సందర్భంగా ఆర్కిటెక్ట్ నిపుణులు గురుకులాల్లో కల్పించే సౌకర్యాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కొడంగల్లో నిర్మించే సమీకృత భవనం వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం అక్కడున్న గురుకుల భవనాన్ని ఉపయోగించుకుంటూనే అదనపు భవనాలు, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకురానున్నారు. సమీకృత గురుకుల భవనాలు నిర్మించే ప్రాంతాల్లో వాతావరణ అంశాన్ని పరిగణలోకి తీసుకుని వాతావరణ అనుకూల భవనాలను డిజైన్ చేయనుంది. ప్రతి డార్మేటరీ గదిలో 10 బెడ్లు, 2 బాత్రూంలు ఉండేలా డిజైన్ చేశారు. తొలి విడత పైలట్ ప్రాజెక్టులో భాగంగా కొడంగల్, హుస్నాబాద్, హుజూర్ నగర్, ములుగు, ఖమ్మం, కొల్లాపూర్, చాంద్రాయనగుట్ట, మంచిర్యాల, అచ్చంపేట, తిరుమలగిరి, మధిర, నల్గొండ, మందని, పాలేరు, వరంగల్, అందోలు, భూపాలపల్లి, స్టేషన్ గన్పూర్, తుంగతుర్తిలలో ఇంటిగ్రేటెడ్ గురుకుల భవనాలను నిర్మించాలని తలపెట్టారు. ఈ గురుకులాల క్యాంపస్లో లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్లతో పాటు ల్యాబొరేటరీలు, ఆడిటోరియం, వసతి గృహాలు, డైనింగ్, కిచెన్, బహుళ వినియోగ హాళ్లు, సిబ్బందికి నివాస గృహాలు, క్లబ్లు, వైద్యశాల, ఇండోర్ స్పోర్ట్స్, క్రికెట్, ఫుట్బాల్ మైదానాలు, బాస్కెట్బాల్, వాలీబాల్, టెన్నిస్ కోర్టులు, అవుట్డోర్ జిమ్, థియేటర్, ల్యాండ్స్కేప్ కోర్టులతో ప్రపంచ స్థాయి స్కూల్స్లో ఉండే సకల సదుపాయాలను ఈ ఇంటిగ్రేటెడ్ గురుకుల స్కూల్స్లో ఉండే విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పనుంది.